నమస్తే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ టూర్ చేశారు. అందులో భాగంగా బీజేపీ అగ్రనేతల్ని కలిశారు. అది పొత్తుల గురించి మాట్లాడారు అని తెలిసింది. అంటే ఇప్పుడు జగన్తో విడిపోతున్నారా బీజేపీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. మరి దీన్ని మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు వైఎస్ జగన్ వైసీపీ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండదా అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. మరి ఉంటుందా లేదా? అంటే బీజేపీతో వైసీపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు. విడివిడిగానే పోటీ చేశారు. గత ఎన్నికల్లో సోలోగానే పెడుతూ వచ్చాడు జగన్ ఎప్పుడు. కాకపోతే తెలుగుదేశం పార్టీతో విడిపోయినటువంటి బీజేపీ కొంత మద్దతు ఇచ్చింది జగన్కి రకరకాలుగా. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్కి కొంత అండగా వ్యవహరించింది. అంతే తప్ప గతంలో జగన్తో కలిసి పోటీ చేయటం, పొత్తులు పెట్టుకోవటం అలాంటిది ఏమీ జరగలేదు అసలు. ఇప్పుడు జరగబోతుందేమో అని కొన్ని రోజుల వరకు వచ్చిన ఏమీ లేదు అసలు, ఏం లేదు. జగన్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ వచ్చాడు ఎవరితోనైనా సరే. ఆయన ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ ఎవరితోనూ పొత్తు పెట్టుకున్నది లేదు. తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళటం అనేది లేదు ఎప్పుడూ కూడా. అంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పొత్తులనే నమ్ముకుంటున్నాడు. ఆయన ఎన్టీ రామారావు గారు 94లో ఆయనకి అధికారం అప్పచెప్పాడు. అంటే తాను గెలిచి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర నుంచి అధికారం లాక్కున్నాడు బలవంతంగా. లాక్కున్న తర్వాత ఆయన 99 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని వాజ్పేయి గారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్ళాడు, గెలిచాడు. ఆ తర్వాత బీజేపీతో విడిపోయాడు మళ్ళీ. ఇలా రకరకాల స్టాండ్స్ అయినవి. బీజేపీతో అంటే వాజ్పేయి గారితోనే కలిసి మళ్ళీ వెళ్ళాడు, ఓడిపోయాడు వాళ్ళతో పాటు. ఇలా రకరకాల, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఆయనకి తెలియదు. ఎవరితోనైనా కలుస్తాడు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన చరిత్ర కూడా ఉంది ఆయనకి. గతంలో రాహుల్ గాంధీ గారితో కలిసి తెలంగాణలో గత ఎన్నికల్లో కేసీఆర్ గెలుపుకి ఆయన చాలా దోహదపడ్డాడు ఒక రకంగా. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన చేసిన ప్రయాణం. ఇలా ఎవరితోనైనా ఎటువంటి మొహమాటం లేకుండా, నిజానికి 2014 ఎన్నికలకి ముందు ఆయన ఒక మహానాడులో ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఆ ఆత్మవిమర్శ ఏమిటంటే, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చాలా తప్పు చేశాను నేను గతంలో, ఈ తప్పు పునరావృతం కానివ్వను అని ఆత్మవిమర్శ చేసుకుని చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసి ఎన్టీ రామారావు గారి విగ్రహం సాక్షిగా, అంటే జాతీయ పార్టీలకు సమాన దూరంలో ఉండాలి అన్న మన నాయకుడి లక్ష్యాన్ని కాదని నేను బీజేపీతో ప్రయాణించడం తప్పు అని ఆత్మవిమర్శ చేసుకుని 6 నెలలు తిరగకుండా మోడీతో చేతులు కలిపాడు ఆయన. ఇలా పొత్తు లేకుండా వామపక్షాలతో పొత్తు, రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఆయన వామపక్షాల దగ్గర నుంచి మద్దతు తీసుకున్నాడు. ఆ రోజు వైస్రాయ్ హోటల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వాళ్ళలో లెఫ్ట్ లీడర్స్ కూడా ఉన్నారు. ఇది అంటే ఎవరో ఒకరి సపోర్టు లేకుండా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిలబడలేదు. అందులో భాగంగానే ఆయన తహతహలాడతాడు పొత్తుల కోసం. అందుకే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి ఆయన క్యాడర్ చెప్తోంది. ఆయన క్యాడరు, అలాగే తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నటువంటి మీడియా పెద్దలు కూడా బీజేపీతో ప్రయాణించడం అంత మంచిది కాదు అని. బీజేపీకి వ్యతిరేకత ఉంది, మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వైసీపీకి వెళ్ళిపోతాయి మనం బీజేపీతో కలిస్తే. మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీల ఓట్లు ఈ టోటల్గా గంపగుత్తగా అటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేది. అయితే అగ్రకులాల్లోనూ అర్బన్ సర్కిల్స్లోనూ మోడీ ఇమేజ్ బాగుంది, శ్రీరాముడి ఇమేజ్ బాగుంది, అది మనకి ఉపయోగపడుతుంది అనేది ఆయన ఊహ, చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడ. రెండోది, కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకని ఆయన బీజేపీ పిలవగానే వెళ్ళాడు. కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి కొంత ప్రమాదపు అంచుల్లో ఉన్నాడు అని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఒక నివేదిక అందింది. ఆ నివేదిక అందిన తర్వాతే వాళ్ళు చంద్రబాబుకు పిలుపు పంపించారు. ఈయన వెళ్ళాడు. ఇది నెమ్మదిగా సానుకూల పడుతుంది, ఎన్ని అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన.
10 ఎంపీలు ఇవ్వమన్నా ఇవ్వడానికి సిద్ధపడి వెళ్ళాడు చంద్రబాబు. అలాగే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కోరినది కాదనకుండా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాడు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇది ఎలా సాధ్యమని చాలామంది మాట్లాడారు. నిజానికి అతను బీజేపీ ఏజెంట్గా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం కాదు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం కాదు. బీజేపీ, ఇందాక మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు చెడిపోతాయా బీజేపీకి అని. అదేం చెడగొట్టుకోదు. తెలుగుదేశం పార్టీతో సంబంధం పెట్టుకున్నప్పటికీ, అంటే 2 తలుపుల సిద్ధాంతం బీజేపీ. తెలంగాణ ఇష్యూలో చంద్రబాబు గారు 2 కళ్ళ సిద్ధాంతం చెప్పాడు. ఆంధ్ర తెలంగాణ నాకు 2 కళ్ళు అని మాట్లాడాడు ఆయన. 2 కళ్ళ సిద్ధాంతం అని ఆ రోజుల్లో అందరూ ఆయన్ని కొంచెం రెడిక్యూల్ చేసి మాట్లాడారు. అలా బీజేపీది 2 తలుపుల సిద్ధాంతం. వాళ్ళు ఫ్రంట్ డోర్లో ఒకళ్ళతోనూ బ్యాక్ డోర్లో ఒకళ్ళతోనూ సంబంధాలు నిలుపుతారు. ఇది వాళ్ళ పద్ధతి. అందుకని గతంలో 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో స్నేహంగానే ఉన్నారు. ఫ్రంట్ డోర్లో తెలుగుదేశం ఉన్నప్పుడు బ్యాక్ డోర్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఫ్రంట్ డోర్లోకి తెలుగుదేశం వస్తోంది, బ్యాక్ డోర్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు యాజ్ ఇట్ ఈజ్గా. ఆయనలో మార్పే ఉండదు. ఇలా వాళ్ళు స్నేహం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డితో కూడా స్నేహం చేస్తారు. రేపు పొద్దున మళ్ళీ అతను అధికారంలోకి వస్తాడేమో అనేటువంటిది ఊహ వాళ్ళది. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు మీద పూర్తి స్థాయి నమ్మకాలు అయితే లేవు వాళ్ళకి, మొదటి నుంచి లేవు. అంటే చంద్రబాబు కొంచెం అంటే అవకాశవాది అనేది బలంగా ఉంది వాళ్ళకి. మొదటి నుంచి నాకు కెరియర్ తెలుసు వాళ్ళకి. బాలేదు అంటే మన పరిస్థితి బాలేనప్పుడు మనకి మద్దతుగా నిలబడేవాడు స్నేహితుడు. మనం బాగున్నప్పుడు మనతో ఉండి మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోయేవాడు మిత్రుడు ఎలా అవుతాడు అనేది మోడీ గారి అభిప్రాయం. అందుకని 2014లో చంద్రబాబుతో మాట్లాడటానికి ఒక బృందం వెళ్ళేటప్పుడు కూడా మోడీ గారు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఓపెన్గానే చెప్పారు మీడియాకి, మోడీ గారు ఇలా చెప్పి పంపించాడు మమ్మల్ని అని. ఆ రోజున వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెడుతోంది చంద్రబాబుతో మాట్లాడటానికి, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని చెప్పి పంపించాడట ఆయన. అందుకని చంద్రబాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అనే విషయం మోడీ గారికి స్పష్టంగా తెలుసు, అమిత్ షాకి తెలుసు. ఒక రకంగా గోద్రా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాజ్పేయి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు ఆయన చంద్రబాబు. ఏది అమిత్ షాని మోడీని పిలిచి కోప్పడండి అని ఆయన పిలిచి మాట్లాడాడు వీళ్ళిద్దరిని, ఈయన ప్రెజర్ వలన. ఆ కోపం కూడా ఉంది వాళ్ళకి మనసులో. మనని శత్రువులుగా వాజ్పేయి ముందు నిలబెట్టాడు చంద్రబాబు అనే కోపం కూడా ఉంది వాళ్ళకి. వీటన్నిటి రీత్యా చంద్రబాబుని నమ్మదు బీజేపీ నాయకత్వం నమ్మదు. అయినప్పటికీ వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి, ఎవరి నుంచి అయినా సరే. ఆ ఎంపీ సీట్ల కోసం చంద్రబాబుతో కలిశారంటే ఇక్కడ పబ్లిక్ మూడ్ కొంత ప్రో టీడీపీ నడుస్తోంది అనేది వాళ్ళకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి అందినటువంటి నివేదిక. కాబట్టి ఎందుకు వదిలిపెట్టుకోవాలి, చంద్రబాబు కూడా మన కోసం పాకులాడుతున్నాడు, మన ఏజెంట్ కూడా ఉన్నాడు అక్కడ ఆల్రెడీ. అంటే పవన్ కళ్యాణ్ ఏదో ఓజీ అనే సినిమా షూటింగ్లో ఉండగా సడన్గా బీజేపీ నాయకత్వం ఫోన్ చేసి, బాబు నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి జైలుకి వెళ్ళి, అప్పటికి ఈయన కాంగ్రెస్ వైపుకి టర్న్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు చంద్రబాబు. అతన్ని దృష్టి అటు వెళ్లకుండా నువ్వు వెళ్ళి అడ్డం పడు అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. ఈయన వెళ్ళి ఆ పని చేశాడు. ఆ పని చేసి బయటకు వచ్చి బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని ఆ రోజే చెప్పాడు ఆయన. ఈరోజు బీజేపీతో పిలుపు రావడం కాదు. పవన్ కళ్యాణ్ జైలు దగ్గర ఇచ్చినటువంటి ఉపన్యాసంలోనే ఈ విషయం ప్రస్తావించాడు. బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని ఆశిస్తున్నాను అన్నాడు ఆయన. అసలు పంపించిందే బీజేపీ వాళ్ళు. అట్లా ఆయన ఒక బీజేపీ ఏజెంట్గా చంద్రబాబుతో ట్రావెల్ అయ్యాడు ఇంతకాలం. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది విషయం. నిన్నటిదాకా రహస్యంగా ఉంది ఇది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు ఇది, ఈ డ్రామా. అయితే తెలుగుదేశం శ్రేయోభిలాషుల గొడవ ఏంటంటే,
ఈ మైనారిటీ ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు దెబ్బతింటాయేమో అనేది వాళ్ళ ఆందోళన. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ ఓట్లు మనకు వస్తాయి, కొంచెం కృషి చేసి పై వర్గాల్లో అంటే అగ్రవర్ణాల ఓట్లు కనుక బలంగా చీల్చుకోగలిగితే గెలుపు ఈజీగా సాధించవచ్చు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం మంచిదే అనేది ఒకటే ఆయన ఫీల్ అవుతున్నాడు. రెండోది ఇంకొక శుభపరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వీళ్ళు బీజేపీతో కలవటం వల్ల ఇప్పుడు నిన్నటి వరకు షర్మిల మీదుగా కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ ఒక లోపాయికారి ఒప్పందం పెట్టుకుంది అనే ప్రచారం జరుగుతూ ఉంది. తెలుగుదేశం మీడియా కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కంటే కూడా షర్మిలకి పెద్దపీట వేస్తోంది. ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో మొదటి 2-3 పేజీలు షర్మిలకి కేటాయించి 4వ పేజీ నుంచి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారండి. కాబట్టి ఈ గొడవ తగ్గుతుంది, కాంగ్రెస్తో కొంచెం దూరం మొదలవుతుంది. ఇది ఒక రకంగా మనకి కలిసి వచ్చే అంశం అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇటు బీజేపీతో పొత్తు నడుపుతూనే కాంగ్రెస్ పార్టీతో కూడా లోపాయికారి ఒప్పందం పెట్టుకుని రాహుల్ గాంధీ మద్దతు, అలాగే అంటే వాళ్ళకేమో వైసీపీని ఏదో పద్ధతిలో అక్కడ చంపేయటం వాళ్ళ ప్రోగ్రాం కాంగ్రెస్, మీరు చేసే హత్యకి మీకు సహకరిస్తాను అని చెప్పి వాళ్ళ మద్దతు, అలాగే వీళ్ళకి ఎంపీలను ఇస్తానని చెప్పి వీళ్ళ మద్దతు, అంటే 2 జాతీయ పార్టీల మద్దతు తనే తీసుకుని ఏదో పద్ధతిలో అధికారంలోకి రావాలి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే చాలా డెస్పరేట్ మూడ్లో ఉన్నాడు ఆయన, తీవ్రస్థాయి అసహనంలో ఉన్నాడు. ఏది చేసైనా సరే పవర్లోకి రావాలి, ఈసారి అధికారం కోల్పోతే తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అయ్యే ప్రమాదం ఉంది అనేటువంటి భయం ఆయనలో అణువణువున నిండిపోయి ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నాడు ఆయన. ఒక సామెత ఉంటుంది, పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూస్తే అర్థమైపోతుంది ఆ సామెత. ఆయనలో ఉన్నటువంటి పిరికితనం ఆయనతో ఏ సాహసమైనా చేయించేస్తోంది, ఎవరితోనైనా కలిసేలా చేస్తోంది. అందుకని ఆయన విచిత్రంగా జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి 2 జాతీయ పార్టీలతోనూ సమానంగా ట్రావెల్ అవ్వటానికి ఒక రోడ్డు వేసేసుకున్నాడు. ఇది అంటే వైసీపీని ఏదో పద్ధతిలో అధికారంలోంచి దించాలి అనే ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది. అందుకని వాళ్ళతో వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ ఒక నామమాత్రపు అభ్యర్థిని పెడుతుంది, అంతే, ప్రచారం చేయదు అక్కడ. వాళ్ళు సీరియస్గా గెలవాలి అనుకున్న సీట్లో తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది. ఇట్లా ఒక ఒప్పందం, ఒక అపవిత్ర ఒప్పందం ఒకటి ఆల్రెడీ జరిగిపోయింది వాళ్ళ మధ్య. అది జరుగుతుంది ఎలాగో. తెలంగాణ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆగిపోవడం కూడా కాంగ్రెస్కి కలిసి వచ్చినటువంటి అంశమే. తెలంగాణలో మీకు హెల్ప్ చేశాను, అలాగే షర్మిల విషయంలో మీకు హెల్ప్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఆయన రాహుల్ గాంధీ దృష్టిలో పెట్టాడు. ఇంత పకడ్బందీగా ఈ ఎలక్షన్ అంటే అసలు ఇంత వ్యూహరచన, ఇంతమందితో కలవటం, అవసరమైతే అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అతనితో మోడీకి చెప్పించి పొత్తు పెట్టుకోవాలన్నంత మూడ్కి వెళ్ళిపోయాడు ఆయన చంద్రబాబు. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయించే లెవెల్కి ఆలోచించాడు, మోడీని ఎలాగైనా ఒప్పించి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి అని. అంత డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోయి చేసినటువంటి సాహసం ఇది. దీని వలన జగన్మోహన్ రెడ్డికి అంటే కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. అంటే ఒక సెక్షన్ కొంత ఓట్ బ్యాంక్ పోయే ప్రమాదం ఉంది, కానీ ఆ మేరకు మైనారిటీ ఓట్లు అలాగే దళితుల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి వెళ్ళిపోతాయి ఈసారి. కొంత ఈ పై వర్ణాల అంటే అగ్రవర్ణాల ఓట్లు గనక తన వైపు తిప్పుకోగలిగితే బ్రాహ్మణ ఓటర్లలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది, ఏపీలో వైశ్య ఓటర్లలో వ్యతిరేకత ఉంది. వీళ్ళని కొంత తన వైపు తిప్పుకోగలిగితే కమ్మ సామాజిక వర్గాన్ని ఎటు తిప్పుకోలేడు. అయితే కొంతమంది కమ్మ నాయకులు ఉన్నారు వైసీపీలో, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, తర్వాత
ఇప్పుడు విజయవాడలో చేరినటువంటి కేసినేని నాని వాళ్ళు ముగ్గురు కమ్మ కులానికి చెందినవారే. అయితే వాళ్ళ ద్వారా కొంత కమ్మ ఓటర్లను ఆకట్టుకున్నప్పటికీ కాపు ఓట్ బ్యాంక్ 60% అటువైపు కూటమికి వెళ్ళే ప్రమాదం ఉంది. 40% మాత్రమే వైసీపీ వైపు ఉంటుంది. అందుకని మిగిలిన కులాల ఓట్లను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే గెలుపు జగన్మోహన్ రెడ్డికి పెద్ద కష్టమేం కాదు. అందుకని ఆ రచన చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు అంటే వైసీపీ పొత్తు పెట్టుకోవడానికి ప్రపంచంలోనే ఒక్క పార్టీ కూడా ఉండకూడదు, అన్ని పార్టీలతో అంటే ప్రపంచంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిపోయాడు ఆయన. అందుకని ఒక అత్యుత్సాహం ఆ వయసులో 75 ఏళ్ల వయసులో ఆయన అత్యుత్సాహం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగే పరిస్థితిలో ఉన్నాడు ఆయన చంద్రబాబు. అందుకని ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఇప్పుడు వైసీపీ ఒంటరి పోరాటమే చేసి అంటే వైనాట్ 175 అన్నాడు, కానీ బొటాబొటి మెజారిటీతోనైనా సరే గెలిచి ముఖ్యమంత్రి కావాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం. ఎలాగైనా గెలిచి తాను సీఎం అవ్వాలి. నిజానికి ఈసారి అన్నీ బాగుండి తెలుగుదేశం పార్టీ గెలిస్తే లోకేష్ సీఎం అయి ఉండేవాడు. కానీ ఈయన అరెస్ట్ అవ్వటం వలన, పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు ప్రకటించడం వలన ఇప్పుడు నేరుగా లోకేష్ను సీఎంని చేయలేని ఒక అనివార్య పరిస్థితి ఏర్పడి చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు. ఈ అసహనం లోకేష్లో ఉంది. అందుకనే ఆయన మొన్న చాలా చిరాగ్గా ఎవరు సీఎం అవుతారు మీరు గెలిస్తే అంటే ఇంకెవరు బాబుగారే అన్నాడు చాలా కోపంగా. ఆ అసహనం అతనిలో ఉంది. ఈయనలోనేమో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తెగింపు ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో పద్ధతిలో బొటాబొటీ మెజారిటీతో వైనాట్ 175 అనే మాట పక్కన పెట్టేశాడు ఆయన. కనీసం 105 స్థానాలు సంపాదించి అయినా సరే అధికారంలోకి రావాలని పథక రచన చేస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. బీజేపీ అయితే ఎవరిని వదులుకోదు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఉంటూనే వైసీపీతో కూడా స్నేహంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వదిలిపెట్టరు. ఓకే సార్, థ్యాంక్ యూ.